కన్న కొడుకులు పోషించడం లేదని జగిత్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు రోడ్డెక్కింది. భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులకు ఆస్తిని పంచింది వృద్ధురాలు కుర్రలక్ష్మి. కొద్ది కాలం చిన్న కొడుకు దగ్గరే ఉంది. తల్లిని భారంగా భావించిన కొడుకు పోషించేందుకు నిరాకరించాడు. దీంతో ఎందుకు పోషించడం లేదని చిన్న కొడుకును నిలదీసింది తల్లి. కొడుకుల నిర్లక్ష్యంపై జగిత్యాల ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఆర్డీఓ కార్యాలయం ముందు చలిలో వణుకుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించింది. వృద్ధురాలి సమస్యను తెలుసుకున్నారు ఆర్డీఓ. పెద్ద కుమారుడిని పిలిపించి తల్లిని పోషించాలని ఆదేశించారు. లక్ష్మి ఇద్దరు కుమారులు సోమవారం ఆర్డీఓ ఆఫీస్కు రావాలని ఆదేశించారు. నాకు నేను అప్పటికి ఇంట్లో ఉండేదాన్ని, ఇవన్నీ నాకు ఏర్పాటు ఇట్లా అడుగుతారా? ఇంతకీడికి కొమ్మన్నది వాళ్ళు నిన్ను చిన్న కొడుకు నేను అన్నీ వస్తానంప నేను జాగా తెల్లగోలు చేసుకోండి అని అన్నా. ఎక్కడుంది జాగా? విజయనగర్లో బంగ్లీ ఉన్నది. ఇప్పుడు అది వాళ్ళది నీ పేరు మీద ఉందా? వాళ్ళ పేరు మీదనే ఉన్నది. దానికే గీ బాధ. లేకపోతే నాకేం బాధ, సపరేట్ ఇంట్లో ఉండకపోతే మళ్ళీ నేను ఇంకా నాకు ఇల్లు లేదని సంతకం పెట్టిపోయినా పట్ల. లేదంటే అమ్మ అవుతుంది, నా ఫోటోలు ఉన్నాయి అలా ఆఫీస్లో. నిన్ను ఇక్కడికి ఓల్వమ్మని చెప్పి నేనే వచ్చినా అయ్యా, నేనే చిన్న కొడుకు దగ్గరికి అయినా కొద్దిగా ఇది ఉంటే ఈయనే ఉంచబట్టే ఒక కాడ అని చెప్పి చిన్న కొడుకు దగ్గరికి పోయి మరి పిల్లలు చేసుకోండి రా ఓకే అంటే నేను అత్త పోరు నువ్వైతే నేను ఇంకొక ఆయన బండి తెప్పించుకొస్తా అని నన్ను ఆటోలో పిచ్చి తోలేసింది. ఆటో ఆయన చెప్పింది. ఏమంటారు కొడుకులు? ఏమంటాడు? పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ ఓళ్ళు సపరేట్ కూకున్నా కానీ ఆడాలి అనాల అంటారని చెప్పి పొద్దుగాల వేనా మనం ఏదన్నా మాట్లాడు రాండిరా అని అంటే నన్ను ఆదానకుండా ఆర్టీ ఆఫీస్కి పోదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము నువ్వు పో అని ఆటోలో. చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసిండు. ఆటో ఆయనకు ఇక్కడికి ఎందుకు తోలేసేది మరి? తెలవలు చేసుకుందాం రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ్ మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకనే పాయ్. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30